నేను నా సోదరితో ఆడుకుంటున్నాను. నేను నా సోదరితో ఆడుకుంటున్నాను. I am playing with my sister. I am playing with my sister. నేను నా సోదరితో అంటే with my sister. నా మై సోదరి అంటే సిస్టర్, తో అంటే టు ఆర్ విత్. ఆడుకుంటున్నాను. ఐ యామ్ ప్లేయింగ్. ఆడుకుంటున్నాను. ఐ యామ్ ప్లేయింగ్. ఆడుకొను. టు ప్లే. ఆడుకొను అంటే టు ప్లే. నేను నా సోదరితో ఆడుకుంటున్నాను. ఐ యామ్ ప్లేయింగ్ విత్ మై సిస్టర్. నేను నా సోదరితో. విత్ మై సిస్టర్. నా అంటే మై. సోదరి సిస్టర్. తో టు లేదా విత్. నీకు డ్యాన్స్ వచ్చా అనే వాక్యానికి సరి అయిన ఇంగ్లీష్ సెంటెన్స్ మీకు గనక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి. నీకు డ్యాన్స్ వచ్చా? గెస్ ఇన్ ఇంగ్లీష్. మేము ఇప్పుడు కాఫీ తాగుతున్నాము. మేము ఇప్పుడు కాఫీ తాగుతున్నాము. We are drinking coffee now. We are drinking coffee now. మేము అంటే we. మేము అంటే we. ఇప్పుడు అంటే now. కాఫీ borrowed from English word. ఇది ఇంగ్లీష్ వర్డ్ నుంచి తీసుకున్న పదం కాఫీ అనే పదం. తాగుతున్నాము ఆర్ డ్రింకింగ్. తాగుతున్నాము ఆర్ డ్రింకింగ్. తాగు టు డ్రింక్. తాగు టు డ్రింక్. మేము ఇప్పుడు కాఫీ తాగుతున్నాము. వి ఆర్ డ్రింకింగ్ కాఫీ నౌ. మేము వి. ఇప్పుడు నౌ. కాఫీ తాగుతున్నాము ఆర్ డ్రింకింగ్. తాగు టు డ్రింక్. మీరు పాటలు పాడుతున్నారు. మీరు పాటలు పాడుతున్నారు. యు ఆర్ సింగింగ్ సాంగ్స్. యు ఆర్ సింగింగ్ సాంగ్స్. మీరు అంటే యు. రెస్పెక్ట్ఫుల్ ప్లూరల్ ఫామ్. పాటలు అంటే సాంగ్స్. పాటలు సాంగ్స్. ప్లూరల్ ఆఫ్ పాట సాంగ్. ప్లూరల్ ఆఫ్ పాట సాంగ్. పాడుతున్నారు ఆర్ సింగింగ్. పాడుతున్నారు ఆర్ సింగింగ్. పాడు టు సింగ్. తున్నారు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సఫిక్స్. మీరు పాటలు పాడుతున్నారు. యు ఆర్ సింగింగ్ సాంగ్స్. మీరు యు. రెస్పెక్ట్ఫుల్ ప్లూరల్. పాటలు సాంగ్స్. ప్లూరల్ ఆఫ్ పాట సాంగ్. పాడుతున్నారు ఆర్ సింగింగ్. అతను ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అతను ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. He is writing a letter. He is writing a letter. అతను అతను అంటే he. ఒక ఉత్తరం అంటే a letter. ఒక ఉత్తరం a letter. ఒక అంటే ఏ లేదా వన్. ఉత్తరం అంటే లెటర్. రాస్తూ ఉన్నాడు. ఈజ్ రైటింగ్. రాస్తూ ఉన్నాడు. ఈజ్ రైటింగ్. రాస్తూ. వైల్ రైటింగ్ లేదా రైటింగ్. అతను ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. హీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. అతను. హీ ఒక ఉత్తరం. ఎ లెటర్ ఒక. AR1 ఉత్తరం లెటర్. ఆమె తలుపుకు రంగు వేస్తూ ఉంది. ఆమె తలుపుకు రంగు వేస్తూ ఉంది. She is painting the doors. She is painting the door. ఆమె అంటే she. తలుపుకు to the door. తలుపుకు టు ద డోర్. తలుపు డోర్. రంగు వేస్తుంది. ఈజ్ పెయింటింగ్ రంగు
వేస్తుంది అంటే ఈస్ పెయింటింగ్. రంగు కలర్ లేదా పెయింట్. వేయు అంటే టు పుట్ ఆర్ అప్లై. వేస్తుంది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రజెంట్గా అది కంటిన్యూ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆమె తలుపుకు రంగు వేస్తుంది. షీ ఈస్ పెయింటింగ్ ద డోర్. షీ ఈస్ పెయింటింగ్ ద డోర్. వారు టీవీ వీక్షిస్తున్నారు. వారు టీవీ వీక్షిస్తున్నారు. దే ఆర్ వాచింగ్ టీవీ. దే ఆర్ వాచింగ్ టీవీ. వారు అంటే దే. వారు అంటే దే. టీవీ టెలివిజన్ టీవీ. వీక్షిస్తున్నారు అంటే ఆర్ వాచింగ్. వీక్షిస్తున్నారు ఆర్ వాచింగ్. వీక్షించు టు వాచ్. వీక్షించు టు వాచ్. వారు టీవీ వీక్షిస్తున్నారు. దే ఆర్ వాచింగ్ టీవీ. వారు దే టీవీ టీవీ వీక్షిస్తున్నారు ఆర్ వాచింగ్. వీక్షించు టు వాచ్. వారు టీవీ వీక్షిస్తున్నారు. దే ఆర్ వాచింగ్ టీవీ. దే అంటే వారు. వీక్షిస్తున్నారు ఆర్ వాచింగ్. గిరి బొమ్మ వేస్తున్నాడు. గిరి బొమ్మ వేస్తున్నాడు. గిరి ఈస్ డ్రాయింగ్ ఏ పిక్చర్. గిరి ఈస్ డ్రాయింగ్ ఏ పిక్చర్. గిరి గిరి. ఏ ప్రాపర్ నౌన్. నౌన్ అనేది పేరును తెలియపరిచే దానిని నౌన్ అని అంటారు. ఏ నేమ్ బొమ్మ. పిక్చర్ లేదా డ్రాయింగ్. వేస్తున్నాడు ఈస్ డ్రాయింగ్. వేయు టు డ్రా ఆర్ పుట్. గిరి బొమ్మ వేస్తున్నాడు. గిరి ఈస్ డ్రాయింగ్ ఏ పిక్చర్. గిరి గిరి. బొమ్మ పిక్చర్ లేదా డ్రాయింగ్. బొమ్మ పిక్చర్ లేదా డ్రాయింగ్. వేస్తున్నాడు ఈస్ డ్రాయింగ్. వేయు టు డ్రా ఆర్ పుట్. వేస్తున్నాడు ఈస్ డ్రాయింగ్. గౌరీ స్కూల్కు వెళ్తూ ఉంది. గౌరీ స్కూల్కు వెళ్తూ ఉంది. గౌరీ ఈస్ గోయింగ్ టు స్కూల్. గౌరీ ఈస్ గోయింగ్ టు స్కూల్. గౌరీ గౌరీ. ఏ ప్రాపర్ నౌన్. నౌన్ అనేది పేరును తెలియపరిచే దానిని నౌన్ అని అంటారు. ఏ నేమ్. గౌరీ ఈజ్ ఏ నేమ్. స్కూల్కు టు స్కూల్. స్కూల్కు అంటే టు స్కూల్. వెళ్తూ ఉంది ఈస్ గోయింగ్. వెళ్తూ ఉంది ఈస్ గోయింగ్. వెళ్ళు టు గో. వెళ్ళు టు గో. గౌరీ స్కూల్కు వెళ్తూ ఉంది. గౌరీ ఈస్ గోయింగ్ టు స్కూల్. గౌరీ గౌరీ. ఏ నేమ్. స్కూల్కు టు స్కూల్. వెళ్తూ ఉంది ఈస్ గోయింగ్. వెళ్ళు టు గో. అది గోడ నుంచి దూకుతూ ఉంది. అది గోడ నుంచి దూకుతూ ఉంది. ఇట్ ఈస్ జంపింగ్ ఫ్రమ్ ద వాల్. ఇట్ ఈస్ జంపింగ్ ఫ్రమ్ ద వాల్. అది ఇట్. అది ఇట్. గోడ నుంచి ఫ్రమ్ ద వాల్. గోడ నుంచి ఫ్రమ్ ద వాల్. గోడ అంటే వాల్. నుంచి అంటే ఫ్రమ్. దూకుతూ ఉంది ఈస్ జంపింగ్. దూకుతూ ఉంది ఈస్ జంపింగ్. దూకు టు జంప్. దూకు టు జంప్. అది గోడ నుంచి దూకుతూ ఉంది. ఇట్ ఈస్ జంపింగ్ ఫ్రమ్ ద వాల్. అది ఇట్. గోడ నుంచి ఫ్రమ్ ద వాల్. గోడ నుంచి ఫ్రమ్ ద వాల్. గోడ వాల్ నుంచి ఫ్రమ్